బాబాయ్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నా పెళ్ళం అది ఇది అట్టబెట్ట మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు పవన్ కళ్యాణ్ వాడు పక్కా బకరాగాడు. వాడు ఒక సీటు కూడా రాదు వాడికి. అదేంటంటే చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయి 10 సీట్లు అడిగి ముందు 2 సంవత్సరాలు ఆయన చేస్తా అంటున్నాడు. వీడు నక్కగాడు వీడు బాబుగాడు. అటు కాదు బాబాయ్, ఇప్పుడు అమ్ముడు పోయా నువ్వు అంటున్నావు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, నేను డబ్బులు తీసుకున్నట్టు నిరూపించండి లేదా చెప్పుతో కొడతా అన్నాడు మీ పార్టీ వాళ్ళని. ఏ పార్టీ వాళ్ళకి? మా పార్టీ వాళ్ళకి కొడతాడు వాడు. వాడి సీట్లు వాడికి రమ్మను. నాయుడులో వాడికి ఓట్లు వేయరు. పక్క నక్కగాడైతే వాడికి వేస్తారు ఓట్లు. పక్క మా బాపట్ల నిజం వరకు పక్క జగనే వచ్చేది. కానీ ఇక్కడ అసలు జగన్ రాని గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్ వాడు బతుకు వాడు చూసుకోమను. పవన్ కళ్యాణ్ వస్తాడు మా ఊళ్ళో. పవన్ కళ్యాణ్కి మా ఊళ్ళో నాయుడు 100 ఒళ్ళు ఉన్నాయి నాయుడు. పవన్ కళ్యాణ్ ఒక ఓటు కూడా పడదు. నాయుడు ఇదిగో ఈడు కూడా నాయుడే వచ్చి. ఇప్పుడు అట్లయితే ఇప్పుడు అటు చూసినట్లయితే మరి ఇప్పుడు నారా లోకేష్ అన్నాడు, నా దగ్గర ఒక ఎర్ర పుస్తకం ఉంది, రెడ్ బుక్, దాంట్లో వైసీపీ వాళ్ళ అందరి పేర్లు రాసుకున్నాను, రేపు అధికారంలోకి వస్తే మిమ్మల్ని మీ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఒక్కరిని రోడ్ల ఏమన్నా పరిగెత్తిస్తాం అన్నాడు. వాళ్ళు పడేస్తారు. మేము రాజశేఖర రెడ్డి వచ్చి ఇచ్చిన తర్వాత రుణమాఫీ చేసాం, ఎంతో చేసాం. మాది వాళ్ళదని లేకుండా ప్రతి ఒక్కడికి పని చేసాం. అదే టీడీపీ వచ్చే మాట అయితే పక్కాగా వాళ్ళు ఏరు చేసి వాళ్ళు చేస్తారు పని. మేము వైసీపీ నాయకులము, మేము అట్లా చేయము. అందరికి కలుపుకొని పోతాం మేము పక్కాగా. నేను చెప్తున్నా పక్కాగా 105 సీట్లు కానీ 110 సీట్లు కానీ జగన్కి వచ్చే మాట వాస్తవమే. చంద్రబాబు నాయుడికి హార్ట్ అటాక్ మాట వాస్తవమే. ఇప్పుడు ఒకసారి అంటే చూడు చంద్రబాబు నాయుడు మీకు అన్నం వండుకోవడానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు. 3 గ్యాస్ సిలిండరు. ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ కావాలా వద్దా? రాజశేఖర హయాంలో రాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు వచ్చినాయో ఇంకొకటి ఇచ్చాడో నాకు తెలీదు. రుణమాఫీ చేశాడా లేదా? నీది నాది అని లేకుండా రుణమాఫీ చేశాడా లేదా? ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? ఏమన్నాడు? నేను వస్తే రుణమాఫీ చేస్తాను అన్నాడు. వచ్చాడు, చేశాడా? ఎవరికన్నా న్యాయం ఉందా? ప్రతి ఒక్క రైతుకి మా ఊళ్ళో 1,00,000 కానీ 2 లక్షలు కానీ ప్రతి ఒక్క రైతు తిన్నోడే మా ఊళ్ళో. నేను తినలేదు జగన్ డబ్బులు, నేను తినలేదు ఆ డబ్బులు, నేను తినలేదు అనమను. జగన్ డబ్బు నేను చెప్పిన దాకా నువ్వు కొడతా నా కొడక. జగన్ డబ్బులు నేను తినలేదు అని ఉబ్బర్తి చేయలేదు అని చిన్నమను రైతులు ఎవరు చెప్పలేడు రైతులు.